హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్లోని జూన్ 2 నుంచి స్టాఫ్ నర్సెస్ నోటిఫికేషన్కి అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చాలా రోజులు అయింది పెట్టి. సెలక్షన్ లిస్ట్ కోసం అందరూ చూస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ని మళ్ళీ రీఫైనలైజ్ చేసి మళ్ళీ రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కింద పెట్టారు. అది చెక్ చేసుకోవచ్చు. ఇందులోకి డైరెక్ట్గా విశాఖపట్నం వెబ్సైట్లో అయితే ఇది దొరకట్లేదు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ సర్వీసెస్ విశాఖపట్నం అని కొడితే మనకి వేరే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఇలా ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఇక్కడ రివైజ్డ్ ఫైనల్ లిస్ట్ ఇచ్చాడు, డౌన్లోడ్ చేసుకోమని. ఇదన్నమాట ఇట్లా ఉంది. ఇందులో ఏంటంటే నిన్న ఇచ్చారు, ఇది జనవరి 1, 2025న 8 స్టాఫ్ నర్స్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ 8,310 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. దాన్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏదైనా అబ్జెక్షన్స్ వచ్చి ఉండొచ్చు, అందుకే మళ్ళీ ఇంత లేట్ అయింది. రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇప్పుడు ఇచ్చారనమాట. మొత్తం అప్లికేషన్స్ అయితే 8,310 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. జస్ట్ ఒకసారి మీ నేమ్ ఉందో లేదో, ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నా ఇందులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వచ్చి సీరియల్ నెంబరు, మెరిట్ నెంబరు, అప్లికేషన్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఒకసారి కరెక్ట్గా చూసుకోవాలి, ఎందుకంటే దాని నుంచి మార్క్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఎన్ని మార్క్స్కి ఉంటుంది, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇయర్ ఆఫ్ పాస్ నుంచి ఎన్ని ఇయర్స్ అయితే కనుక అన్ని మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ కాల్కులేట్ చేసే మార్క్స్ 100కి కాల్కులేట్ చేస్తారు. పిహెచ్ కోటా ఉందా లేదా, స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మ్యాన్, లోకల్ ఆర్ నాన్ లోకల్, ఆల్రెడీ సర్వీస్లో వర్క్ చేస్తారా, చేస్తే అవుట్సోర్సింగ్గా కాంట్రాక్టా, ఏ ఏరియాలో, ఈ ఏరియాని బట్టి కూడా మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాన్ కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళకి, రూరల్లో వర్క్ చేస్తే 6 monthsకి 1 మార్క్ ఉంటుంది. అర్బన్లో అయితే 6 monthsకి 1 మార్క్ ఉంటుంది. రూరల్లో అయితే 6 monthsకి 2 మార్క్స్ ఉంటుంది. అదే ట్రైబల్లో అయితే కనుక 2.5 marks ఫర్ 6 months అనమాట. అదే మనం కోవిడ్ టైంలో వర్క్ చేస్తే కనుక 6 monthsకి ఏరియా ఏం లేదు, దానికి 6 monthsకి 5 marks, 1 yearకి 10 marks, 1.5 yearకి 15 marks ఇస్తున్నారు. ఇది మనం సర్వీస్ సర్టిఫికేట్ అది పెట్టేటప్పుడు సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి. సర్వీస్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి, ప్లస్ అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టాలి. కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళకి మరి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్, సర్వీస్ సర్టిఫికేట్తో పాటు వర్క్ చేసినప్పుడు మనకి శాలరీ పడుతుంది కదా అకౌంట్లో, బ్యాంక్ స్టేట్మెంట్ కంపల్సరీ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇది మనం ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని మంత్స్ వర్క్ చేసామంటే దాని వెయిటేజ్ మార్క్స్ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 15 marks. ఇది మనకి ఇందాక 100% క్యాల్కులేట్ చేశారు కదా, జీఎన్ఎం కానీ బీఎస్సీ కానీ, దాన్ని 75%కి వేస్తారు. అది గ్రాండ్ టోటల్ అనమాట. ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ అప్లికేషన్స్ రివైజ్డ్ అనమాట. రిజెక్టెడ్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా రెక్టిఫై చేసుకోలేని అప్లికేషన్స్ ఇవి. కింద వచ్చి ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్ దాంట్లో వర్క్ చేశారు, ప్లస్ మళ్ళీ పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చారు 2022-23 వాటిల్లో జాయిన్ అయిన వాళ్ళు ఇందులో పెట్టుకోవడానికి ఎలిజిబుల్ లేదు అని. అయినా కొంతమంది పెట్టారనమాట ప్లేస్ చేంజింగ్ కోసం. అదిని వాళ్ళ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేశారు. తర్వాత ఇంకో కొన్ని రిజెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇదిగో నోటిఫికేషన్లో అప్లికేషన్ పెట్టారు, రిజెక్టెడ్. తర్వాత కొన్ని అయితే మార్క్స్, మెమోస్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ అట్లాంటివి ఎన్క్లోజ్ చేయలేదన్నమాట. జిఎన్ఎం మార్క్స్ మేము నాట్ ఎన్క్లోజ్, జిఎన్ఎం మార్క్స్ మేము నాట్ ఎన్క్లోజ్డ్, రెన్యువల్ నాట్ సబ్మిటెడ్, సర్వీస్ నాట్ ఎన్క్లోజ్డ్, ఇట్లా ఉన్నవన్నీ వాటికి ఇంకా రిజెక్ట్ చేసేస్తారు అప్లికేషన్స్. వితిన్ 1 weekలో అయితే దీన్ని సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టేయచ్చు. ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి.
లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అడ్రస్. ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి. థ్యాంక్ యూ.